శ్రీమద్ రామాయణ పారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణం ఆది కవి అయిన వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యం. రామాయణం 7 కాండలతో కూడిన గ్రంథం, 24,000 శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం, పరమ పవిత్ర గాయత్రీ మంత్రాక్షరములతో కూడిన పావన కావ్యం. ధర్మమూర్తి అయిన శ్రీరాముని సచ్చరిత్రం రమణీయం, కమనీయం, గణనీయం, శ్రవణీయం, మననీయం, సదా పఠనీయం. శ్రీరామచంద్రుడు గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మవేత్త, కృతజ్ఞుడు, సత్యాన్నే మాట్లాడేవాడు, దృఢమైన వ్రతం కలవాడు, సచ్చరిత్రతో సకల ప్రాణుల మేలును సదా కోరుకునేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, జగన్మోహన రూపవంతుడు, వీరుడు, కోపాన్ని జయించినవాడు, గొప్ప తేజస్సు కలవాడు, అసూయాద్వేషాలు లేనివాడు, యుద్ధరంగంలో కోపదృష్టితోనే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు అని నారద మహర్షిచే కీర్తింపబడిన మహాత్ముడు. ఆదర్శవంతమైన పుత్రుడుగా, సోదరుడుగా, శిష్యుడుగా, మిత్రుడుగా, భర్తగా, రాజుగా, తండ్రిగా, దాతగా, ప్రాణదాతగా, వీరుడుగా, బోధకుడుగా, ప్రధానంగా ఆదర్శ మానవుడుగా మెలగిన మహానుభావుడు ఆ అయోధ్యారాముడు. అటువంటి శ్రీరామచంద్రుని చరిత్రగా వెలసిన రామాయణ ఇతిహాసములో ఉన్న 7 కాండల్లో హృదయస్థానాన్ని పొందిన కాండ సుందరకాండ. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం అని ఆర్యోక్తి. సుందరకాండలో అంతా సుందరమే. ఆపదలను తొలగించేవాడు, సంపదలను కలిగించేవాడు అయిన శ్రీరామునికి నమస్కారం చేస్తూ రామభక్తులు అనాదిగా రామాయణ పారాయణం చేస్తూ ఉండడం మనకందరికీ తెలిసిన విషయమే. రామాయణ పారాయణంలో సుందరకాండ పారాయణం ఎంతో విశిష్టమైనది, శుభప్రదమైనది, భుక్తి ముక్తిప్రదమైనది. కష్టాలు తొలగించి కార్యసిద్ధిని కలిగించే రామాయణ పారాయణాన్ని తాను చేస్తూ ఇతరుల చేత కూడా
ఈ మహత్తరమైన శ్రీమద్ రామాయణ పారాయణం చేయించాలి అని సంకల్పించిన రామభక్తులు అమెరికా నివాసులు అయిన శ్రీ అడవికొలను వెంకటేశ్వరరావు, శ్రీమతి జ్యోత్స్న పుణ్య దంపతుల పుత్రరత్నం శ్రీ అడవికొలను రోహిత్ చక్రపాణి గారు, తన పితామహులు డాక్టర్ అడవికొలను చక్రపాణి, శ్రీమతి కల్పవల్లి గార్ల స్మారకార్థం, మరియు తన మాతామహులు శ్రీ సరస్వతి వెంకటరామయ్య, శ్రీమతి లక్ష్మీ గార్ల స్మారకార్థం శ్రీమద్ రామాయణం పారాయణం ఆడియో సీడీలను సిద్ధం చేయడానికి సంపూర్ణ సహాయ సహకారములను అందజేసి ప్రోత్సహించడంతో ప్రస్తుతం సుందరకాండలోని శ్లోకాలను గీతాప్రెస్ గోరఖ్పూర్ వారి గ్రంథము నుండి క్రమంగా పారాయణ చేయడానికి నేను అంటే భవదీయ కోట రాజశేఖర్ని యథాశక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పరమ పవిత్రమైన ఈ సుందరకాండ శ్లోకాలను వింటూ ఉన్న మీరు కూడా నాతో పాటు రామాయణ పారాయణం చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. రామాయణం అనే మాలికలో రత్నంగా ప్రకాశించే ఆంజనేయ స్వామి వారికి భక్తి ప్రపత్తులతో అంజలి ఘటిస్తూ సుందరకాండలోని మొదటి సర్గ పారాయణాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను.